ఒక హాఫ్ కేజీ టమాటాలని ఇలా కడిగి పెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, 6-7 పచ్చిమిరపకాయలు ఇలా టమాటాలని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకొని మంచిగా 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా బాగా వేయించుకోవాలండి. తర్వాత ముందుగా 1/2 కిలో టమాటాలు తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 to 10 minutes ఆగి చూస్తే ఇలా మంచిగా ఉడుకుతుందండి. ఇలా మంచిగా దగ్గరగా ఉడకనివ్వాలండి. ఇలా మంచిగా ఉడుకుతుంది కదండి, ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేయాలండి. చూడండి ఎంత జ్యూసీగా రెడీ అయిపోతుంది. తర్వాత లాస్ట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. ఇంకొక 2 minutes ఆగితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో టమాటా. మూత పెట్టేసుకోవాలండి ఒక 2 minutes వరకు. 2 minutes ఆగి చూస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. తర్వాత పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవాలండి ఒక గిన్నెలోకి. ఎంతో టేస్టీ సింపుల్ పచ్చిమిర్చి టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అవుపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దేంట్లో అయినా తినొచ్చండి.